క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. యేసు ప్రభు వారి మరణం సర్వ మానవాళికి విమోచనగా, విడుదలగా, సంతోషకరమైనదిగా ఉంది. ఆయన మరణం ద్వారా లోక పాపముల నుండి మనకి విడుదల, పరసంబంధమైన ఆశీర్వాదాలకు అర్హులుగా ఎన్నిక చేయబడ్డాం. ప్రతి పాపికి ఆయన యొద్ద స్థానం ఉంది. ఆ శాప జీవితాన్ని కడుగుకొనుటకు, పవిత్రత పొందుటకు యేసు ప్రభు వారి యొద్ద అవకాశం ఉందండి. శిష్యులలో ఒకడైయున్న యూదా ఇస్కరియోతును గూర్చి లూకా సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో ద్రోహియగు ఇస్కరియోతు యూదా అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అతడు జీవమైన యేసుతో ఉంటూ ద్రోహాన్ని చేసే ఆలోచనలతోనే యేసును అనుసరిస్తున్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ యూదా ఆయనను అప్పగించాడు అని వాక్యం సెలవిస్తుంది. అతడు నిత్య రాజ్యపు మాటలను వింటున్నా తండ్రి రాజ్యం పైన ఆసక్తి లేని వ్యక్తిగా ఉన్నాడు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక అతనిలో ధనాపేక్ష అధికమైపోయింది. ధనము సమస్త కీడునకు మూలమని ఎరిగి ఉండి కీడుని యూదా కోరుకున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనంలో అప్పుడు 12 మందిలో ఒకడైయున్న యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురు అని యేసును గూర్చినటువంటి బేరము వారితో కుదుర్చుకుంటున్నాడు. వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చారు. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెడుతున్నాడు. యేసు ప్రభువారు ఆ సమయము వచ్చినప్పుడు నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడు అని యూదాని గూర్చి శిష్యులతో మాట్లాడుతున్నారు. యూదా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చి యేసు ప్రభువు యొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను నమ్మకంగా పట్టుకొని ముద్దు పెట్టుకొని శత్రు సైన్యమునకు అప్పగించాడు. ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరూ యేసును చంపాలని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి ఉంచారు. ఆయనకు మరణశిక్ష విధింపబడగా యూదా పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు చేత పట్టుకొని ప్రధాన యాజకుల యొద్దకు, పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని కన్నీరు కారుస్తున్నాడు. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా యూదా ఇస్కరియోతు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను అని వాక్యం సెలవిస్తుంది. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములను తీసుకొని, ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుకల పెట్టెలో వేయ తగదని చెప్పుకొని వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొని ఆ వెండి నాణెములు యూదాను జీవంలో నుండి లాగివేసి యేసునకు దూరం చేశాయి. ఆశపడిన వెండి నాణెములు యూదాకు భయాన్ని కలిగించాయి. ధనాపేక్ష కలిగిన యూదా జీవితం నాశనంలోనికి నడిపించబడింది. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలో యేసు ప్రభువారు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు అని యూదాను గూర్చి మాట్లాడతారు. తన ఆత్మీయ జీవితంలో ఇస్కరియోతు యూదా సమాధి అనుభవంలో శాశ్వతంగా బంధింపబడ్డాడు. యేసుతో నడుస్తూ, ఆయనతో జీవిస్తూ నిత్య జీవపు మాటలు గల దేవుణ్ణి, కుమారుణ్ణి అమ్ముకొన్న భ్రష్టునిగా యూదా చివరికి తన జీవితాన్ని ముగించి వేశాడు. ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి పొలము కొన్నాడు. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటికి వచ్చాయి అని అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము
18వ వచనం సెలవిస్తుంది. ఆయన మాటలను, ఆయనను వెంబడించేవారు ఆయనను మాత్రమే దృష్టించి చూసే అనుభవం కలిగి ఉండాలి. ధనాపేక్షను బట్టి అపవాది యూదాలోనికి ప్రవేశించి అతని జీవితాన్ని అంతం చేసింది. క్రీస్తు శిలువను ఆశ్రయించాలి అనే ఆలోచనకు యూదా రాలేకపోయాడు. అటువంటి ఆలోచన యూదాకు కలగకుండా సాతాను అతనిని మోసపుచ్చింది. దేవుని నుండి మనలను దూరం చేసి ప్రతి ఆలోచన, ఆశ మనకు కీడుగా, శాపముగా మార్చబడుతుంది. ఆత్మీయ జీవితంలో దేవుని మాటలలోని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి, కానీ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ శాపాన్ని మనం పొందుకోకూడదు. ఈ యూదా ఆత్మీయ జీవితం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. యూదా ద్వారా మనం దేవుని సన్నిధిలో అటువంటి ప్రవర్తన విడిచి దేవుడికి లోబడాలి.